వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. మనకి టూరిస్ట్ ప్లేస్ హైదరాబాద్లో టూరిస్ట్ ప్లేస్ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది చార్మినార్. అయితే చార్మినార్కి మనకి కుల మత భేదాలు అనేవి తేడాలు లేకుండా ఎంతో మంది వస్తూ ఉంటారు. అలాగే హైదరాబాద్ నుంచే కాదు, మనకి ఓవరాల్ తెలంగాణ నుండి కూడా కాకుండా వరల్డ్ సైడ్ నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా వచ్చి టూరిస్ట్ ప్లేస్లో ఇది కూడా ఒకటి గొప్పగా నిలిచిపోయింది కాబట్టి చార్మినార్ కూడా. అందులో మళ్ళీ రంజాన్ సీజన్లో ఇంకా చాలా మంది పబ్లిక్ అయితే ఉంటారు కాబట్టి సో మన ముస్లిం సోదరులు కూడా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే మెయిన్ ఇక్కడ ఇప్పుడు మన రంజాన్ సీజన్లో అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా చాలా మంది వస్తూ ఉంటారు. చూస్తున్నాం కదా, పబ్లిక్ అయితే ఎంతో మంది పబ్లిక్ అయితే ఇక్కడ ఉన్నారు. అయితే ఇంకా మనకి చార్మినార్ అనగానే ఎన్నో దొరుకుతాయి, ఎన్నో వస్తువులు అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. సో అవి కూడా రేట్లు ఎలా ఉన్నాయి అండ్ పబ్లిక్ కూడా ఎలా రియాక్ట్ అవుతుంది, ఇప్పుడు రంజాన్ సీజన్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మనకి మరికొన్ని రోజులు అయితే రంజాన్ సీజన్ అయితే తగ్గిపోతుంది. సో మరి ఇప్పుడు పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా ఉన్నది ఏంటి అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. అండ్ ఇంకా ఎన్ని స్పెషల్ ఉన్నాయి ఏంటి అనేది కూడా చూసేద్దాం. చలో, ఎంత మ్యాట్ ఎంత మాట్లాడడానికి సిగ్గు అవుతుంది. బాయ్, మనకు చార్మినార్ అనగానే గుర్తొచ్చే ముందుగా ఆడవారికి అయితే గాజులు. సో గాజులు ఇక్కడ బాగా తక్కువ రేట్ ఉంటాయని వింటాం. 30 రూపాయలు స్టార్ట్, 100 రూపాయలు లాస్ట్ అంతే. సో మనం చూస్తున్నాం కదా, 30 రూపాయల నుంచి అంటే 30 రూపాయల నుండి 100 రూపాయల వరకు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అన్ని సైజు ఉన్నాయి, అన్ని సైజు ఉన్నాయి. 2 సెట్ 210 తక్. సో 30 రూపాయలకు కూడా డజన్ అలా అంటారు. అలా డజన్ 30 రూపాయలు 2 డజన్ आता. 30 రూపాయలకు కూడా 2 డజన్. 2 డజన్ ఉన్నాయి, 2 డజన్. और एक डिजाइन का बता, కేవలం 30 రూపాయలు మాత్రమే. 30 రూపాయలకి. ఇట్లాంటి గాజులు కూడా 30 రూపాయలకే ఉన్నాయి. మరి నాకైతే లేడీస్ సెలెక్షన్ తెలియదు, బట్ చూడడానికి అయితే బాగున్నాయి. అండ్ ఇక్కడ మనకి 100 రూపాయలు కూడా ఉన్నాయంట. సో 100 రూపాయలు 50 రూపాయలు అలా కూడా గాజులు అయితే మనకి చార్మినార్ అనగానే ఫస్ట్ మొట్టమొదటిగా గర్ల్స్కి అయితే గుర్తొచ్చేది మెయిన్ బ్యాంగిల్స్ కాబట్టి ఇక్కడైతే చార్మినార్లో బ్యాంగిల్స్ ఫేమస్. మన దగ్గర ఏమేమి స్పెషల్ ఏమేమి దొరుకుతాయి ఇక్కడ చార్మినార్ అనగానే మనకి చాలా వస్తువులు అయితే దొరుకుతాయి. సో మన దగ్గర ఏం దొరుకుతున్నాయి మరి? మన దగ్గర బ్రాస్లెట్స్ ఉన్నాయి, హెయిర్ క్లిప్స్ ఉన్నాయి. హెయిర్ క్లిప్స్, ఇయర్ రింగ్స్. కాస్ట్ ఎట్లుంది మరి? చార్మినార్ అంటే మేమైతే తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము. మరి 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 100, 150, 200. మళ్ళీ బార్గెనింగ్ మేము బార్గెనింగ్ అంటే బార్గెనింగ్ పెట్టలేము, ఫిక్స్ రేట్ లో. అంటే రంజాన్ కదా, బార్గెనింగ్ చేయలేము. అవునన్నా, మనకి ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి మనకి 1 మంత్ నుంచి చాలా బిజీ అయిపోయింది. ఇప్పుడు పబ్లిక్ కూడా చూసుకున్నట్లయితే మన ముస్లిం సోదరులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. అండ్ ఎక్కడెక్కడ నుంచో పబ్లిక్ అయితే వస్తూ ఉన్నారు. ఇంకా వీకెండ్ కాబట్టి ఇంకా చాలా మంది వస్తున్నారు. ఇంకా ఇప్పుడు వెళ్తారు పబ్లిక్. మరి రంజాన్ సీజన్ ఇంకా మరికొన్ని రోజుల్లో అయితే అయిపోబోతుంది. ఎలా అనిపిస్తుంది? అయిపోతుంది, ఏం చేస్తాం, దాన్ని అయితే ఆపలేము కదా. ఎన్ని డేస్ ఎలా ఎంజాయ్ చేశారని? అంటే మనకి ఏంటంటే ఫాస్టింగ్ ఉండడం కానీ, నమాజ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మాకు మంచిగానే ఉంటాను. అంటే మేము ముస్లిమ్స్ కాదు, నమాజ్ నార్మల్ మనం ఇప్పుడు అందులో ఉన్నాం కదా. మాకైతే మంచిగానే ఉందన్న. ఇక 2-3 రోజులలో అయిపోతుంది. ఇంకో 4 రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే కారోబార్ మాకు నడిచేది ఇప్పుడే ఎక్కువ. సో చూసారు కదా, రంజాన్ ఫెస్టివల్ అయితే మరికొన్ని రోజుల్లో అయితే అయిపోబోతుంది కాబట్టి వీళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్కమ్ వచ్చేదే ఇప్పుడు కాబట్టి. సో మళ్ళీ వీళ్ళకైతే ఇంకొక 3-4 డేస్ ఉంటే బాగుండు అని అయితే అనిపిస్తుంది. సో ఇంకా చూసేద్దాం. పబ్లిక్ అయితే చాలా వచ్చారు. ఎక్కడెక్కడ నుంచో అయితే వచ్చారు పబ్లిక్. ఇక్కడ మనకి హైదరాబాద్ నుంచే కాకుండా ఎక్కడెక్కడి నుంచో అయితే పబ్లిక్ వస్తూ ఉన్నారు. చూస్తున్నాం కదా. అని ఎంతన్నా? 100 రూపీస్. ఏది తీసుకున్నా 100. ఫిక్స్ రేట్ కావాలండి. కొంచెం ఏదైనా తక్కువ రేట్ చూడండి. 20 రూపీస్ ప్రాఫిట్ కావాలి. వీడియో చూసి ఇక్కడికి ఎంతో మంది వస్తూ ఉంటారు. లేదు, आपको फ्री में दे देता हूँ होना है तो ऐसे ही ले लेके जाओ. मोहब्बत में रमजान की खुशी में हमारे. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ హైదరాబాద్ ప్రాపర్ హైదరాబాద్. సో రెగ్యులర్ గా చార్మినార్కి వస్తూ ఉంటారా? ఇక్కడ ఉంటాను. ఓకే. సో మనకి రంజాన్ ఫెస్టివల్ కాబట్టి చాలా మంది ఎక్కడెక్కడ నుంచో అయితే వస్తూ ఉన్నారు. చాలా వస్తుంది అన్న. కర్ణాటక, మహారాష్ట్రలో 4, 5, 6 స్టేట్ లో ఇక్కడ పబ్లిక్ వస్తే మంచి సేల్ అయితే మొత్తం పబ్లిక్. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి మొత్తం వస్తాయి. మంచి తీసుకుంటాం, మంచి ఉంటాయి ఇక్కడ. మనకి ఇక్కడ చార్మినార్ అనగానే మనకి ఇక్కడ కుల మత భేదాలు అని లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండడం అది కూడా చాలా ఆనందకరమైంది. ఆనందం ఏం లేదు, రావాలి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి ఇంతజాం చేస్తాడు, మంచి ఉంటారు. పబ్లిక్ ఎందుకు వస్తుంటే తక్కువ రేట్లో దొరుకుతుంది. అది బట్టలు, గాజులు మొత్తం
ఇంకా చెప్పులు చెప్పులు అలాంటి ఏం ఐటము తక్కువ రేట్లో దొరికితే కంపల్సరీ ఇక్కడ వచ్చి షాపింగ్ చేస్తాడు. ఇప్పుడు ఈ రంజాన్లో ఏమైందంటే ఈ ఎగ్జామ్స్ వచ్చినావుగా, ఫస్ట్ సిబిఎస్ఈ వచ్చినావు, తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చినావు, ఇంకా ఎస్ఎస్సి వచ్చినావు. 20 రోజు పబ్లిక్ తక్కువ ఉన్నాయి. ఈ ఎగ్జామ్ 10th ఎగ్జామ్ అయిపోతే పబ్లిక్ ఎక్కువ వచ్చినావు. మంచిగా నడుస్తున్నాయి బిజినెస్. థ్యాంక్స్ తెలంగాణ పోలీసు, సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎంపీ గారు అసదుద్దీన్ ఓవైసీ ఇది బిజినెస్ చేయాలనికి మంచి ఇంతజాం చేస్తాడు. బిజినెస్ చేయాలనికి ఏ మంచి. సో ఎలా ఇప్పుడు రంజాన్ సీజన్ అయితే అయిపోతుంది కదా, మరి ఎలా అనిపిస్తుంది? ఇన్ని డేస్ మనకి ఫాస్టింగ్ ఉండడం కానీ ఆ సెలబ్రేషన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు మరి అంటే 3-4 days లో క్లోజ్ కాబోతుంది. సో ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే ఇగో రంజాన్ ఉంటే ఫాస్టింగ్ చేస్తావు, బిజినెస్ చేస్తావు, తర్వాత నార్మల్ అవుతుంది, తక్కువ వస్తుంది. కొంచెం బాధ కూడా అట్లా ఉంటుంది కదా బాగా.